హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. వసంత శిశిరం వసంత శిశిరం. సౌమ్య 18వ పుట్టినరోజు వేడుకల్లో వసంతను చూపించి అతడే భవిష్యత్తులో నీకు కాబోయే వరుడని వర్మ చెప్పడంతో అతడు వెళ్ళాక చిందులు తొక్కింది సౌమ్య. భవానీ నచ్చజెప్పబోతే గట్టిగా మాట్లాడుతూ, కొద్ది రోజులు కాదు, కొద్ది సెకండ్లు కూడా నేనలా ఊహించుకోలేను. అతడు ఎలా కనిపిస్తున్నాడో చూసావా మామ్? అందం గురించి వదిలేయ్, మంచి బట్టలు కూడా లేవు. ఆ బహుమతి కూడా ఇలాంటి గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం తన సేవింగ్స్ మొత్తం ఖాళీ చేసుంటాడు. తన కోసం తాను సరైన బట్టలు కొనుక్కోలేనివాడు నా కోసం బంగారు నగ తెచ్చాడు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఈ వంకతో ఆ కూటికి గదిలేనివాడు అందలం ఎక్కాలని చూస్తున్నాడు. అలాంటి వాడితో పెళ్ళంటే ఏంటర్థం? నేనసలు తాతయ్యకు మనవరాల్నేనా? ఆయన మనసులో ఏమనుకుంటున్నారు? పోయి పోయి నన్నొక అనామకుడికిచ్చి పెళ్లి చేస్తానంటారేంటి? నాకు చాలా భయంగా ఉంది. నాకీ పార్టీ వద్దు, ఏం వద్దు. నేనిప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. వస్తువులు విసురుతూ నానా రభస చేసింది. ఆ మాటలకు విస్తుపోయినప్పటికీ ఆమెకు సర్ది చెప్పి శాంతపరిచేసరికి భవానీకి నీరసం వచ్చింది. ఒక్క మాటకే సౌమ్యలో వచ్చిన మార్పుకు ఒకంత కంగారు పడింది. చేసేది లేక మౌనంగా ఉండిపోయింది. అయితే ఇదంతా బాల్కనీ బయట క్రింద నిలబడి వింటూ ఉన్నారు వసంత్ కిషోర్లు. కిషోర్ చేతిలో నగల బాక్స్ ఉంది. వారు సరిగ్గా ఇంట్లోంచి అడుగు బయట పెడుతుండగా ఆ నగల బాక్స్ వచ్చి వారి కాళ్ల దగ్గర పడింది. అది తీసుకునే క్రమంలో భవానీ సౌమ్యల సంభాషణను వినేశారు. వసంత్ వంక అపనమ్మకంగా చూస్తూ, ఇందుకే అమ్మ మంచి డ్రెస్ తీసిచ్చినా కాదని ఈ బట్టలేసుకొనొచ్చావా అని ప్రశ్నించగా వసంత్ ముఖంలో చిన్న మెరుపు. అతడు బయటకు నడుస్తుంటే, వర్మగారు పెళ్లి ప్రస్తావన పెడతారని నీకు ముందే తెలుసా? ఆ అమ్మాయి గురించి కూడా నీకు ముందే తెలుసా అని అడుగుతూ అనుసరించాడు కిషోర్. అంతటితో గతం ముగియగా కిషోర్, ఆ రోజు వికారి అనామకుడైన నా స్నేహితుడిపై ఇంత అకస్మాత్తుగా ఈరోజు ప్రేమ ఎలా పెరిగింది మిస్ సౌమ్య అని సౌమ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. సౌమ్య కారణం కోసం బుర్ర చించుతుంటే ఉమ ముందుకొచ్చి, ఎలా వచ్చేదేంటి? తన తీరు చూస్తే అర్థం కావట్లేదా? వసంత్ గారికి సమాజంలో పెరిగిన గౌరవం, పేరు ప్రతిష్టలతో పుట్టి పెరిగింది. అందుకు కాకపోతే ఇంతలా ఆయనే కావాలంటూ ఇలాంటి దారుణాలు ఎందుకు చేస్తుంది అని అడిగింది. అందుకు ఉమవంక సౌమ్య కోపంగా చూస్తుంటే ఉమ చెయ్యి పట్టుకుని వెనక్కు లాగింది శిశిర. ఇక వసంత్తో పని జరగదని గ్రహించిన సౌమ్య మరోసారి అనిరుద్ధ్ కాళ్లు పట్టుకొని, ఇదంతా అబద్ధం అనిరుద్ధ్. నాకు నువ్వంటే ఉన్న ఇష్టం వల్లే నేను ఆ రోజు వసంత్ని రిజెక్ట్ చేశాను. నన్ను నమ్ము అని ప్రాధేయపడింది. అందుకు ఆమె చేతుల నుండి కాళ్లు దూరంగా జరిపిన అనిరుద్ధ్ తన జేబులోంచి ఒక జత గాజులు తీసి ఆమెకు చూపించాడు. అవి చూసి గతుక్కుమంది సౌమ్య. కారణం, అవి పెళ్లి నిశ్చయించుకున్న రోజున అనిరుద్ధ్ తల్లి సౌమ్యకు వారసత్వ సంపదగా తొడిగిన గాజులు. వాటిని చూపిస్తూ, నువ్వు నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా మోసం చేశావు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. కానీ నీ స్వార్థం కోసం నా వాళ్ల ఎమోషన్స్తో ఆడుకున్నావు. వర్మగారు నీ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేశారని మా కుటుంబంలో వారసత్వంగా వస్తున్న మాకెంతో ముఖ్యమైన ఈ గాజులను ఒక మనిషిని నాశనం చేయడానికి ఉపయోగించావు. నువ్వు విదేశాల నుండి వచ్చాక పార్టీలో నిన్ను కలిసినప్పుడు నీతో జరిగిన సంభాషణను నేనింకా మర్చిపోలేదు. మారతావన్న ఆశ ఇన్నాళ్ళు నీకోసం ఎదురు చూసేలా చేసింది. ఇప్పుడు చెబుతున్నాను విను. నీ గురించి ఇప్పుడు నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నీలాంటి వాళ్ళంటే అసహ్యం. ఐ హేట్ యు, ఐ హేట్ యు సౌమ్య అంటూ స్థిరంగా అరిచాడు. ఉన్న ఆ ఒక్క అవకాశం పోవడంతో సౌమ్య ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇంత జరిగాక తనను వసంత్ కాని వర్మ కుటుంబం కాని ఊరికే వదలరని తెలుసు. వర్మ కుటుంబపు సెక్యూరిటీ చీఫ్ సౌమ్య చేసిన అరాచకాల గురించి తాము కనుగొన్న సాక్ష్యాలను వసంత్ ముందు పెట్టగా అప్పటికే అక్కడ మరో 2 ఫైల్స్ ఉన్నాయి. రాజేంద్రవర్మ తన కొడుకు కోడలి వంక చూడగా బాధ నిండిన కళ్లతో వారు తలలూపారు. దాంతో అతడు గొంతు సవరించుకొని, ఈ క్షణం నుండి సౌమ్యకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధమూ లేదు.
తన విషయంలో ఏం జరిగినా వర్మ కుటుంబం కల్పించుకోదు. అలాగే తన పుట్టుక గురించిన రహస్యాన్ని, తను చేసిన అరాచకాల గురించి మీడియాకిచ్చి ఈ సమాజానికి తెలిసేలా చేయండి. దీనివల్ల వర్మ గ్రూపుపై ఎటువంటి ప్రభావం పడినా సరే నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పాడు. అతడి ఆజ్ఞతో అతని అసిస్టెంట్ ఆ పని చూడటానికి వెళ్ళగా కిషోర్ వసంత్ ముందున్న 2 ఫైల్స్‌ను చేతికి తీసుకొని, ఇది నువ్వు శిశిర విషయంగా చేసిన అకృత్యాలకు సాక్ష్యాలు అంటూ సౌమ్య ముందుకు విసిరాడు. మరొక ఫైల్ ఏంటనేది అతడికే అర్థం కాలేదు. తెరిచి చూసి విస్తుపోతూ, నువ్వు చదువుకోడానికి వెళ్ళిన చోటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నావనుకున్నాను. కానీ అక్కడ కూడా నీ శకలు చూపించావని ఇప్పుడే తెలిసింది అనడంతో మరోసారి షాక్ అయింది సౌమ్య. ఆమె మాత్రమే కాదు, అక్కడున్న వారంతా అదే స్థితిలో ఉన్నారు. శిశిర, ఉమలు అయోమయంగా ముఖముఖాలు చూసుకున్నారు. కిషోర్ ఫైల్లో ఉన్న పేర్లు చదువుతూ, మిథున, ప్రేమ, లాస్య, ఓహో, డెనీ, మార్తా, అక్కడి లోకల్ వాళ్ళని కూడా వదల్లేదు నువ్వు అని ప్రశ్నించగా వసంత్ లేచి నుంచుంటూ, తను ఇండియాకి తిరిగి రాలేదు, అక్కడి పోలీసులకు దొరకకూడదని పారిపోయొచ్చింది. ఇక్కడ నిషాని టార్చర్ చేసినట్లు, శిశిరను నా నుండి దూరం చేయాలని ట్రై చేసినట్లు అక్కడుండగా కూడా కొంతమందితో ప్రవర్తించింది. మన వాళ్ళు భయంతో మౌనంగా భరించారు. కానీ అక్కడి లోకల్స్ ఎందుకు ఊరుకుంటారు? తన మీద కేసు పెట్టారు. దాంతో భయపడి ఫేక్ పాస్పోర్ట్ సాయంతో ఇక్కడికి పారిపోయొచ్చింది. తను చేసిన పనులు ఇక్కడున్న వారికి తెలియవు అనుకుంది. తెలిసినా ఆ సమయానికి తన ప్లాన్ ప్రకారం మీరు తనను కాపాడతాం అనుకుంది. కానీ తన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యి తను తవ్విన గోతిలో తనే పడుతుందని ఊహించలేకపోయింది కదా అంటూ మరో బాంబు లాంటి వార్త పేల్చి సౌమ్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు. సౌమ్య వణుకుతున్న స్వరంతో, ఇవన్నీ నీకెలా తెలుసు అని అడగడంతో ఆమె గొంతు పట్టుకొని ఆవేశంగా, నువ్వు వచ్చింది నా జోలికి కాదు, నా ప్రాణం జోలికి. ఇంత సులభంగా ఎలా వదులుతాననుకున్నావు? నీ మీద నాకు మొదట్నుంచి అనుమానమే. కానీ వర్మగారి మీదున్న గౌరవంతో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దానికి, నీ గురించి విదేశాల్లో నువ్వు ఉన్నప్పటి సమయం గురించి విచారిస్తే నీ బండారం బయటపడింది. ఇప్పటికే నీ గురించి వారికి సమాచారం వెళ్ళిపోయింది. వాళ్ళు నీకోసం వస్తున్నారు. తననే చంపాలనుకున్నావు. మా ఇద్దరి మధ్య గొడవలు సృష్టించావు. అంత ఈజీగా ఎలా వదులుతాను నిన్ను? నీ పిచ్చి గురించి ఇన్నాళ్ళు కవర్ చేస్తూ ఉన్నావు కదా, దాని గురించి కూడా బయటపెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి అనడంతో బిత్తరపోయింది సౌమ్య. ఆమె శిశిర విషయంలో చేసిన ప్రతి చండాలపు పని గుర్తొస్తుంటే వసంత్ పిడికిలి ఆమె గొంతు చుట్టూ మరింత బిగుసుకుంటోంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. అతడి పట్టు విడిపించుకోవాలని చేతులతో కొట్టింది సౌమ్య. కాని ఉపయోగం లేకపోయింది. ఒక్క క్షణం ఆ దృశ్యం చూసి సౌమ్య స్థానంలో తనను తానే ఊహించుకుంది శిశిర. అది ఇంతకు ముందు జరిగిన సన్నివేశమే. దాంతో వసంత్ మీద మరింత కోపం పెరిగింది. ఈలోపు సౌమ్య బుర్రలో ఏవేవో ఆలోచనలు మెదులుతున్నాయి. ఇప్పుడు డాక్టర్ వస్తే తనకు పిచ్చని తేల్చి పిచ్చాస్పత్రిలో వేస్తారు. పోలీసులొస్తే తాను చేసిన దుర్మార్గాలకు జీవిత ఖైదు ఖాయం. మిగతా వారికి చిక్కితే చిత్రహింసలు అనుభవించాలి. అదేదో ఇప్పుడు వసంత్ పిడికిట్లో ఉంది. అతడి కోపాన్ని ఇంకొంచెం పెంచితే ఈ కాస్త నొప్పితో చనిపోయి నరకప్రాయమైన భవిష్యత్తు నుండి తప్పించుకోవచ్చు అని అనుకుంది. మరి తన పాపపు చిట్టా అంత చిన్నది కాదని తనకే తెలుసు కదా. అలాగే తనను చంపిన కేసులో వసంత్ ఇరుక్కోవడం వల్ల శిశిర, వసంతులు కూడా దూరం అవుతారని ప్లాన్ చేసింది. అనుకున్నదే తడవు. పెనుగులాడటం మానేసి వసంత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇన్ని చేసిన నేను ఇంకా ఒక్క పని చేసుంటే బావుండేది. అది నా చివరి కోరిక కూడా. ఏంటో తెలుసా వసంత్ అని నవ్వుతూ అడిగింది. వసంత్ తీక్షణంగా చూస్తుంటే, శిశిరని చంపలేకపోయాను కచ్చగా అంది సౌమ్య. మరుక్షణం వసంత్ పట్టు బిగిసి ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. శిశిరను ఏదైనా అంటే వసంత్ తట్టుకోలేడని ఆమెకు తెలుసు. అందుకే శిశిరను టార్గెట్ చేసింది. వసంత్ పిడికిలికి మాట పెగలకపోయినా బలవంతంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ, ఒక్కసారైనా శిశిరని నా కసి తీరా కొట్టాలి,
కత్తితో పొడిచి పొడిచి నరకం చూపించాలి. తన వల్లే నా ప్లాన్స్ అన్నీ పాడయ్యాయి అని వసంత్ను రెచ్చగొట్టింది. ఇంకా రెచ్చగొడుతూనే ఉంది. ఆమె మాటలకు అక్కడున్న వారికి ఆవేశం కలగగా సౌమ్యలో ఉన్న క్రూరత్వానికి వర్మ కుటుంబం తలదించుకుంది. దాదాపు 25 పెంచి కూడా ఆమె నిజస్వరూపం తెలుసుకోలేని తమ అసమర్థతకు సిగ్గుపడ్డారు. వసంత్, సౌమ్య గొంతు పట్టుకోవడం చూసిన వారంతా సంతోషించారు, ఉమతో సహా. కాని కేవలం శిశిర మాత్రమే సౌమ్య ఆలోచనను పసిగట్టింది. వెంటనే వెళ్ళి వసంత్ను తోసేసి అతడి పట్టు నుండి సౌమ్యను విడిపించింది. ఉమ వెంటనే శిశిర చెయ్యి పట్టుకొని, ఆగు శిశిరా, ఎందుకే వసంత్ గారిని ఆపుతున్నావు? ఇది ప్రాణాలతో ఉండకూడదు అని అరిచింది. అందుకు కిషోర్ కూడా మద్దతివ్వగా సౌమ్య వైపు తిరిగి కోపంగా చూసింది శిశిర. సౌమ్య ఒక్కసారిగా ఊపిరందడంతో దగ్గుతూ ఊపిరి తీసుకుంటుంటే ఉమ కిషోర్లకు, తను కావాలనే నన్ను తిడుతూ అతన్ని రెచ్చగొడుతోంది. అతని చేతిలో చచ్చి జనం దృష్టిలో సింపతి కొట్టేస్తే తన పాపపు చిట్ట బయటపడకుండా ఉంటుందని, అలా బయటపడినా తను చనిపోయింది కాబట్టి జనం పూర్తిగా నమ్మరని ప్లాన్ చేసింది. మీకింత చిన్న విషయం కూడా తట్టలేదా? ఎప్పుడూ ఒకరిని తొక్కి బ్రతకాలి అనుకునే తను ఎలా జైలుకు వెళ్లాలనుకుంటుంది? సైగలతో వివరించింది శిశిర. దాంతో తామంతా ఆవేశంలో ఆలోచన మరచామని గ్రహించారు వారు. వసంత్ కూడా తన తప్పు గ్రహించి సోఫాలోంచి లేచినంతలో అతడి వంక కోపంగా ఓ చూపు విసిరింది శిశిర. అతడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేక చూపు వాల్చగా అక్కడి నుండి శిశిర 2 అడుగులు వేసిందో లేదో నేలపై ఉన్న సౌమ్య ఆమె కాలు పట్టుకొని కచ్చగా లాగింది. శిశిర బ్యాలెన్స్ తప్పి క్రింద పడిపోగా ఆమెపై చేరి గొంతు పట్టుకోబోయింది సౌమ్య. సమయానికి స్పందించి ఆమెను గట్టిగా తోసేసిన వసంత్ శిశిరను బలంగా తన వైపుకు లాక్కున్నాడు. అకస్మాత్తుగా జరిగిన పరిణామానికి శిశిర కూడా బిత్తరపోయింది. కిషోర్, గగన్లు సౌమ్య చేతులు వెనక్కు విరిచి పట్టుకొని చేతికి అందిన తాడుతో కట్టేయగా శిశిరపై దాడి చేసిందన్న కోపంతో సౌమ్య జుట్టు పట్టుకొని చెంపలు వాయించింది ఉమ. శిశిర షాక్ నుండి తేరుకుంటూ తనను తాను వసంత్ కౌగిలిలో చూసుకుంది. విడిపించుకునే ప్రయత్నం చేసింది. అది గమనించి ఆమెను వదిలేసి ప్రక్కకు జరిగాడు వసంత్. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు కదా? అసలు మనిషివేనా నువ్వు అని ప్రశ్నించింది ఉమ. వసంత్ వర్మ సెక్యూరిటీ చీఫ్కి ఏదో సైగ చేయడంతో అతడు బలరాం, భవానీలను అక్కడి నుంచి తీసుకుని వెళ్లాడు. రాజేంద్ర వర్మను కూడా తీసుకువెళ్లబోతే అతడు ఒప్పుకోలేదు. అనిరుద్ని, అతడు తీసుకొచ్చిన టీచర్ని కూడా లోపలికి తీసుకెళ్లారు. ఇన్నాళ్లు బిడ్డగా పెంచుకున్న అమ్మాయి ఈ రోజున ఈ విధంగా చేస్తూ ఇతరుల చేతుల్లో దెబ్బలు తింటుంటే చూస్తూ తట్టుకోవడం ఏ తల్లిదండ్రుల వల్ల కాదు. ఆ ఉద్దేశంతోనే వసంత్ ఇటువంటి పని చేశాడు. ఆఖరిసారి కన్నీళ్లతో సౌమ్యను చూసి వెనుతిరిగారు బలరాం, భవానీలు. భవానీ అయితే నడిచే ఓపిక కూడా లేనంతలా కృంగిపోయింది. ఇటువంటి సంఘటన ఎవరి జీవితంలో జరిగినా భరించలేరు. వసంత్ ఆజ్ఞతో కొరడా తెచ్చి ఇచ్చాడు ఓ వ్యక్తి. సౌమ్య వంక కోపంగా చూస్తూ కొరడా జలిపించాడు వసంత్. కాని ఆమెను కొట్టే ప్రయత్నం చేయకుండా ఆడదానివై బ్రతికిపోయావు అని సౌమ్యతో అంటూ శిశిర చేతికి కొరడా అందించాడు. తన వల్ల బాధపడిన వారే తనకు శిక్ష వేయడం ఉత్తమం అని అతడు ఎక్కడో చూస్తూ చెప్పగా అతడు తననే సౌమ్యను శిక్షించమన్నట్లు అర్థం చేసుకుంది శిశిర. వెనువెంటనే కలిసిపోవడానికి వారి మధ్య జరిగింది సాధారణ గొడవ కాదు. ఎంత పూర్తిగా వసంత్ తప్పు లేకపోయినప్పటికీ అతడి చర్యలు ఆమె మనసు లోతుల్లో బలంగా గాయాలు చేశాయి. వాటిని ఇంత త్వరగా మాన్పలేనని అతడికి తెలుసు. కాని సౌమ్య విషయంగా శిశిరకు కొంతైనా ఊరట కలిగించాలని అనుకున్నాడు. అందుకే ఈ ప్రయత్నాలు. శిశిర కొరడా అందుకుంటుందా లేదా అని అందరికీ ఆసక్తిగా ఉంది. వారి నిరీక్షణకు తెరదించుతూ ఆమె అందుకుంది కూడా. అందరూ ఏం జరగబోతుంది అన్న ఉత్సుకతతో చూస్తుంటే చేతిలోని కొరడాని నేలపైకి విసిరికొట్టింది శిశిర. శిశిర అని ఉమ ఆశ్చర్యంగా పిలవగా, తను హింసించింది అన్న కారణంతో నేను అదే పని చేస్తే తనకు నాకు తేడా ఏంటి? తను మానసిక రోగి కాబట్టి అలా చేసుండొచ్చు, కానీ నేను కాదు
అంటూ సౌమ్య వంక చూసింది శిశిర. శిశిర భుజం పట్టుకొని, అందుకని తను చేసిందంతా మర్చిపోయి క్షమించేస్తావా అని ఉమ ప్రశ్నించగా, క్షమించేంత చిన్న తప్పు కాదు తను చేసింది. అలా అని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేను. తన గురించి చట్టం చూసుకుంటుంది. నాకా నమ్మకం ఉంది అంటూ ఉమ చెయ్యి పట్టుకొని బయటకు నడిచింది శిశిర. సరిగ్గా అప్పుడే వారికి అరవింద్ మరికొంతమంది పోలీసులు యూనిఫాంలో ఎదురవగా వారిని చూసిన సౌమ్య కళ్ళు మెరిశాయి. ఇక తనకు వసంత్ నుండి ఉపశమనం దొరుకుతుందని ఆశ కలిగింది. ఆఫీసర్స్, నాకు సాయం చేయండి. వీళ్ళంతా కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా చేస్తోంది ఆ శిశిర. ఇప్పటి వరకు నన్ను కొట్టింది కూడా. అదిగో తనే. వీళ్ళని త్వరగా అరెస్ట్ చేయండి అని అరిచింది. అందుకు శిశిర వంక అనుమానంగా చూశాడు అనిరుద్. ఇంతకీ అతడు సౌమ్య మాటలు నమ్ముతాడా? సౌమ్యకు శిక్ష పడుతుందా? వసంత్ సౌమ్యను ఇంత సులభంగా ఎందుకు వదిలేస్తున్నాడు? ఈ సంఘటన నుండి వర్మ కుటుంబం ఎప్పటికి తేరుకుంటుంది? అసలు తేరుకుంటుందా? సౌమ్య విదేశాలలో చేసిన పనుల గురించి వసంత్కి ఎలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.